హాయ్ హలో వెల్కమ్ టు తారక్ బ్లాగ్. ఈరోజు నేను కొత్తిమీర పుదీనా చికెన్ ఫ్రై చేయబోతున్నాను. ముందుగా బాండి పెట్టుకోవాలి. ఇంకా ఉప్పు, చికెన్ మ్యారినేట్ కోసం చికెన్ నిమ్మకాయ, ఉప్పు, బోన్లెస్ చికెన్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి 1 అవర్. బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, బిర్యానీ పువ్వు వేసుకోవాలి. అది వేగింది అన్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత మంచిగా రోస్ట్ అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది అన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న చికెన్ బోన్లెస్ మ్యారినేట్ చేసుకుని వేసుకోవాలి. చిన్న ముక్కలది. హై ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి చికెన్ని. వాటర్ కానీ మూత కానీ పెట్టద్దు, వాటర్ పోయొద్దు. చికెన్ మళ్ళీ పీసుగా రబ్బర్ లాగా ఉంటుంది వాటర్ పోయడం వల్ల. నేను వాటర్ పోయను, దాంట్లోనే సరిపడా వాటర్ వస్తాయి చికెన్లో. హై ఫ్లేమ్ మీద వేయించుకోండి. బాగా వేపుకోవాలి. బాగా వేసుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలి. కొంచెం పెరుగు వేసుకోండి. కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అవ్వాలి. నేను ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్, అందులో నేను జీడిపప్పు, టమాటా వేసి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, ఒక పచ్చిమిరకాయ వేసి మిక్సీ వేసి పక్కన పెట్టాను. ఇది బాగా వేగాలి. ఒక 2 మినిట్స్ పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. టమాటా, జీడిపప్పు పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి పేస్ట్. చెప్పాను కదండి, పుదీనా, కొత్తిమీర చికెన్ ఫ్రై అని. నేను అప్పటికప్పుడు మిక్సీలో వేసాను. పుదీనా, కొత్తిమీర, కసూరి మేతి, పచ్చిమిరపకాయ, నేను ఈ 4 కలిపి మిక్సీలో వేసాను. ముందుగానే వేసి పక్కన పెట్టడం వల్ల ఆ కొత్తిమీర అనేది గ్రీన్ కలర్ పోతుంది. ఫ్రెష్గా
ఇది వేగేటప్పుడే మనం పక్కన మిక్సీలో వేసుకొని వేగింది అన్న తర్వాత మనం ఎమ్మటే అది మిక్సీకి పట్టేసుకున్నది పేస్ట్ చికెన్లో వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. నేను ఎక్కడా కూడా మూత పెట్టలేదు, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసాం కదా, మెత్తగానే ఉడుకుతుంది. దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు. అందులో చికెన్ కూడా మనం చిన్న ముక్క కట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా అవుతుంది కర్రీ కూడా. సో వేగింది, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు కారం రుచికి సరిపడా, మాది స్పైసీ తక్కువగా ఉంటుంది కారము, కానీ మేము కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటున్నాము. రుచికి సరిపడా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కలుపుకోవాలి. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ బాగా వేగాలి. కొంచెం అడుగంటుతుంది, ఎందుకంటే మనం టమాటా పేస్ట్ జీడిపప్పు వేయడం వల్ల కర్రీ అనేది అడుగంటుతూ ఉంటుంది. దానివల్ల ఏం కాదు, మాడిపోయింది అనేది ఏమి ఉండదు, టేస్ట్ బాగుంటుంది. మనం కలిపేటప్పుడు ఇంకా అదేమి ఉండదు. ఇందులో హై ఫ్లేమ్ కూడా పెట్టి వేయించుతున్నాం కదా, అందువల్ల కూడా అడుగు అంటుతూ ఉంటుంది. చికెన్ ఫ్రై చూడండి, మెత్తగా ఉడికింది ముక్క. కావాలంటే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇందులో, కానీ నేను వేయట్లేదు. కొంచెంసేపు బాగా వేగాలి, ఒక 10 మినిట్స్. ఆ తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల్లో కూర అయిపోతుంది అనగా మనం కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి వేయలేదు. గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను, కావాలంటే నేను తర్వాత గరం మసాలా చేసి చూపిస్తాను. 2 చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకోవాలి ఒక 2 మినిట్స్. కొత్తిమీర వేసుకొని ఎంతో వేడి టేస్టీ అయిన కొత్తిమీర పుదీనా చికెన్ ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా బాగా వచ్చింది, ఆయిల్ తేలింది, చాలా బాగుంటుంది కర్రీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.